స్విచ్ రా మన స్టోర్ మెన్స్ క్లోదింగ్ స్టోర్కి రావడం ఓపెనింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బ్రదర్స్ తమ్ముడు రాఘవేంద్ర రెడ్డి, కిషోర్, రాఘవేంద్ర కలిసి ఈ 5th స్టోర్ మణికొండలో ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఈ రోజుల్లో మన చైనా డామినేటెడ్ మార్కెట్స్లో ఇతర కంట్రీస్ మన ఇండియన్ మార్కెట్ నమ్ముకొని ఇతర కంట్రీస్ నుంచి స్టాక్ తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన రేట్లు చేసుకొని మనకంతా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇండియన్ స్టార్టప్స్ మన మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్తో వీళ్ళే డిజైన్స్ చేసుకొని ఇండియన్ డిజైనర్స్తో వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మధ్యలో ఏ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఏ కాస్ట్ లేకుండా డైరెక్ట్ ఫ్యాక్టరీ టు స్టోర్ అని చెప్పి అండ్ సొంత బ్రాండ్ ఇలా స్టోర్స్లో ఓపెన్ చేయడానికి చాలా గట్స్ కావాలి అండ్ చాలా హార్డ్ వర్క్ గట్స్. అంతే అదేవిధంగా పర్సీవరెన్స్, అంటే అనుకుంది సాధించే అందరూ మొదలుపోవడం అంటారు చూడండి, అది ఉంటే తప్ప ఇది సాధ్యం కాదండి. ఎందుకంటే దాదాపు ఈ షర్ట్స్ అన్ని 5-6 వేల రూపాయలు దొరికేది ఇక్కడ 1500 రూపాయలు దొరుకుతుంది. అంటే ఇది కేవలం ఇట్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ బిహైండ్ ఇట్. అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్స్. అందుకే వీళ్ళు ఇంత కష్టపడారు కాబట్టి యూజువల్గా ఎక్కడ రాను, కాకపోతే ఈరోజు వచ్చానంటే ఇట్స్ బికాస్ ఐ నో వాట్ హార్డ్ వర్క్ ఇవెన్ త్రూ. అండ్ ఒక చైనా మార్కెట్ కానీ ఒక డిఫరెంట్ వేరే కంట్రీస్ మార్కెట్ని దాటి ఆ ప్రైజ్ని కొట్టి మన ఇండియాలో డిజైన్ చేసి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే దేశాలంతా తిరిగి మన దగ్గర దొరకని మెటీరియల్స్ ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని తీసుకొచ్చి మనకి ధరలో చేస్తున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్. ఇలాగే కొన్ని వందలాది స్టోర్స్ ఓపెన్ చేస్తారు. స్థానికంగా ఉన్న యువతకి కూడా ఉపాధి కల్పించే మరి మీడియం స్మాల్ ఎంటర్ప్రైజ్ కూడా ఎంకరేజ్ చేసే ఒక పాజిటివ్గా పాలసీ ఉంది. చాలా మంది ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో భాగంగానే ఈ మధ్యలో మేము కోయంబత్తూరు పోయినప్పుడు అక్కడ ఉన్న వారు అనేక మంది టెక్స్టైల్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఆహ్వానించారు. ఎందుకంటే ఇక్కడ కాటన్ ఏదైతే మన రైతు సోదరులు పండిస్తారో దిస్ ఈజ్ ద బెస్ట్ కాటన్ అవైలబుల్. ఇండియాలోనే మొత్తం యావత్ దేశంలోనే బెస్ట్ కాటన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మరి దీన్ని ఆధారంగా తీసుకుని లాజిస్టిక్స్ పరంగా వారికి ఉపయోగపడుతుంది. వారిని కూడా అనేక మంది ఆహ్వానం కలపడం జరిగింది. చాలా మంది ఉత్సుకతగా వ్యక్తం చేయాలి. చేనేత కార్మికులు చేనేత కార్మికులు ఆ వృత్తి మాకు చాలా ముఖ్యం. అన్ని విధాల్లో వారు ఆదుకునే కార్యక్రమం చేయాలి. చేనేత ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ ఈ సప్లై చైన్లో వారికి ఏ విధమైన సదుపాయం కలిగించాలి, ఏ విధమైన ఇన్సెంటివ్ కల్పించాలి, ఏ విధంగా వారికి ఎంకరేజ్ చేయమని ప్రత్యేకమైన పాలసీ ఉంది. ఈరోజు చేనేత వస్త్రాలు చేసే ఆ చేనేత కార్మికుడు మా బ్రాండ్ అంబాసిడర్. బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన బయటకు ఉదాహరణకి ఈ షోరూమ్ ఉంది స్విచ్ రా. ఈ షోరూంలో అందుబాటులో ఉంటే మా మిత్రులు చెప్పినట్టు రాఘవేంద్ర కిషోర్ చెప్పినట్టు మొత్తం ఇక్కడ వారు అమ్మే దుస్తులు అన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ అనే అంశం దిస్ విల్ బికమ్ ఏ ఫ్యాషన్ స్టేట్మెంట్. సో ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా వరకు ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ కాబట్టాం. బ్రాండింగ్ ఎక్కడైనా చేసుకుంటాం. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే చాలా వరకు ఉత్పత్తులు తయారు చేసి బ్రాండింగ్ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కంపెనీస్ పెట్టుకున్నప్పటికీ మనం ఈరోజు ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం, స్వశక్తిపై ఆధారపడి ఉండాలని బ్రాండింగ్తో పాటు పెద్ద పరిశ్రమలు మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశానికి సంబంధించిన వారిని ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడపాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని రాబోయే కాలం ఎందుకంటే మారుతూ ఉన్న మరి జియో పొలిటికల్ సిచ్యువేషన్ ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం. ఒకసారి అమెరికా, ఇంకోవైపు చైనా, ఇలాంటి సంబంధించి కొన్ని మరి భౌగోళికంగా రాజకీయపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు మన ఉత్పత్తుల ద్వారా, మన శక్తి ద్వారా మన దేశం, మన రాష్ట్రం ధీటుగా ఇతర దేశాలతో ధీటుగా ముందుకు పోతుంది అనే ఒక సందర్భాన్ని తీసుకొని పోవటం అయితే ప్రధానమైన ఛాలెంజ్ ప్రయత్నం చేస్తుంది.